తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇవాళ రెండో రోజు కూడా కేవలం లక్కీ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. నిన్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో స్వర్ణ రథోత్సవం కరుణ పండుగ సాగగా ఇవాళ ద్వాదళి సందర్భంగా తెల్లవారుజామున సుదర్శన చక్ర మహోత్సవం వైభవపేతంగా జరిగింది. శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులకు చక్రతాళ్వ స్నానం, చక్రస్నానం ప్రధాన ఘట్టంగా జరిగింది. పంచామృతాలతో అభిషేకాలు, పూజా కార్యాలయాలు శాస్త్రోక్తంగా జరిగాయి. కనుల పండుగ సాగిన చక్రస్నాన ఘట్టాన్ని భక్తులు తన్మయత్వంతో తిలకించి పరవశించిపోయారు. తిరుమల మాడవీధులు మార్మోగిపోయేలా గోవిందనామస్మరణలు చేశారు. ఇక నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వీఐపీలు భారీగా తరలివచ్చారు. వీఐపీల సేవలో టీటీడీ అధికారులు తరించారు. ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. అలాగే శ్రీవారి ఆలయంలో ఏర్పాటు చేసిన పుష్పాలంకరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నెల 8వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో తొలి 3 రోజులు లక్కీ డిప్ ద్వారా టోకెన్లు పొందిన వారిని మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతిస్తున్నారు. రేపు కూడా లక్కీ డిప్ టోకెన్లు ఉన్నవారికే తొలి ప్రాధాన్యత ఉంటుందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకొని భక్తులు తిరుమలకు భారీగా చేరుకుంటున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ తిరుమల నుంచి అందిస్తారు. అదేవిధంగా మెట్ల మార్గం ద్వారా కూడా ఆ వెంకన్నను దర్శించుకోవాలని భక్తులు భారీగా చేరుకుంటున్నారు. అలిపిరి మెట్ల మార్గం దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. ముందుగా మనం ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రసాద్, చెప్పండి, ఈరోజు స్వామివారికి ఎలాంటి ప్రత్యేక పూజలు చేయబోతున్నారు? తిరుమలలో అప్డేట్స్ ఏంటి? తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. 10 రోజుల పాటు జరిగే ఈ వైకుంఠ ద్వార దర్శనాల్లో నిన్న ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకున్నారు. దాదాపు నిన్న 67,000 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్టు కూడా సమాచారం వస్తుంది. ఎందుకంటే దాదాపు 70 నుంచి 75,000 టికెట్లు టీటీడీ ఆన్లైన్లో లక్కీ డిప్ ద్వారా కావచ్చు, ఇటు వీఐపీ ద్వారా కావచ్చు కేటాయించగా దాంట్లో 67,000 మంది భక్తులు సోమవారిని దర్శించుకున్నారు. అనేక మంది టికెట్లు పొందిన భక్తులు కూడా తిరుమలకి రాలేని పరిస్థితి నెలకొనే పరిస్థితి ఉంది. మరోపక్క నేడు ద్వాదశి సందర్భంగా కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కైంకర్యాలు కూడా నిర్వహించారు. వేకువజామున శ్రీవారి ఆలయంలో శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీవారి ఆలయం నుంచి చక్రతాళ్వారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ పరిస్థితి కూడా ఒకసారి చూపించే పరిస్థితి చేస్తాం. మనం చూస్తున్నాం ఈరోజు వేకువజామునే శ్రీవారి ఆలయం నుంచి బయలుదేరిన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామితో పాటు చక్రతాళ్వారు కూడా వరాహస్వామి మండపానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుమంజనం నిర్వహించారు. తిరుమంజనం అనంతరం శ్రీవారి పుష్కరిణిలో చక్రతాళ్వారికి చక్ర స్నానం నిర్వహించారు. ముక్కోటి తీర్థాలు ఈ చక్ర స్నాన శ్రీవారి పుష్కరిణిలో కలుస్తాయి. అందుకే ఈ ద్వాదశి సందర్భంగా జరిగిన చక్ర స్నాన మహోత్సవంలో సోమవారిని చక్ర స్నానంలో స్నానం ఆచరిస్తే తమకు పూర్వజన్మ సుకృతం లభిస్తుందనేసి కూడా భక్తుల నమ్మకం. అందుకే వేలాది మంది భక్తులు కూడా చక్రస్నాన మహోత్సవంలో పాల్గొని
పునీతులైన పరిస్థితి. మరోపక్క ద్వాదశి దర్శనాలు కూడా ప్రారంభమై ఉదయం ధనుర్మాస కైంకర్యాల అనంతరం సోమవారికి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం కూడా సోమవారికి నివేదనలు చేసిన తర్వాత ఉదయం సర్వదర్శనం స్టార్ట్ అయింది. అదేవిధంగా 5:30 గంటల నుంచి కూడా ఇక్కడ విఐపి దర్శనాలు ప్రారంభమై ఈరోజు ఇదే విధంగా మరొక 2 గంటల పాటు విఐపి దర్శనాలు ప్రారంభమైన తర్వాత మళ్ళీ సర్వదర్శనం ప్రారంభమవుతుంది. 10 రోజుల పాటు జరిగే ఈ సర్వదర్శనానికి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి నిన్న 67,000 మంది దర్శనం చేసుకోగా నేడు ద్వాదశి సందర్భంగా కూడా లక్కీ డిప్లో ఎవరైతే ఆన్లైన్లో లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే టీటీడీ దర్శనం చేయిస్తుంది. రేపు కూడా నూతన సంవత్సరం నాడు కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది. జనవరి 2వ తారీఖు నుంచి కూడా అందరికీ సర్వదర్శనంలో సోమవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో మా గర్భాలయానికి చుట్టూ ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గంలో భక్తులందరూ కూడా సోమవారం దర్శనం చేసుకున్న అనంతరం ఈ వైకుంఠ మార్గం గుండా వెళ్ళి మోక్షాన్ని పొందుతున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత వైభవంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ. రైట్, ఇక మెట్ల మార్గం ద్వారా భక్తులు భారీగా చేరుకుంటున్నారు తిరుమలకి. అప్డేట్స్ మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, గుడ్ మార్నింగ్. చెప్పండి, మెట్ల మార్గం ద్వారా భక్తులకి వచ్చే వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? వారికి ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు ఏమైనా చేశారా? భక్తులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ అరుణ. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇప్పటికే నిన్న చాలా పెద్ద ఎత్తున తిరుమల శ్రీవారి దర్శనాన్ని భక్తులు దర్శించుకున్నారు. ఆ తర్వాత ఈరోజు 2వ రోజు ద్వాదశి రోజున కూడా లక్కీ టిప్ ద్వారా ఎంపికైనటువంటి భక్తులంతా కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మెట్ల మార్గం గుండా ముందస్తుగా తిరుమలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా యొక్క అలిపిరి మెట్ల మార్గం గుండా ఒక్కొక్క మెట్టుకు పూజ చేసుకుంటూ తిరుమల శ్రీవారి దర్శనానికి లక్కీ టిప్ ద్వారా ఎంపికైనటువంటి భక్తులు వారు కేటాయించినటువంటి స్లాట్స్ ఆధారంగా వారు తిరుమల చేరుకోవడానికి సన్నద్ధమవుతున్నటువంటి భక్తులు మనం చూడొచ్చు. ప్రధానంగా ముందస్తుగా టీటీడీ చరిత్రలో లేని విధంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి ముందస్తుగా లక్కీ డిప్ ద్వారా ఎంపికైనటువంటి భక్తులను తిరుమలకు అనుమతిస్తూ ఉన్నారు. కొంతమంది భక్తులు ముందుగా తిరుమల చేరుకోవడానికి వెళ్తున్నారు. అమ్మ, ఎలా అనిపిస్తుందమ్మా తిరుమల శ్రీవారి దర్శనానికి లక్కీ డిప్ ద్వారా ఎంపికైనందుకు? నాకు చాలా హ్యాపీగా ఉంది. లక్కీ డిప్లో వచ్చినందుకు. డిసెంబర్ 31 2 PM వచ్చింది నాకు దర్శనం. అండ్ మా పేరెంట్స్కి కూడా జనవరి 1 2 AM వచ్చింది మార్నింగ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఇది పొందినందుకు. నడుచుకుంటా నేను మెట్లు పూజ చేసుకుంటా వెళ్తున్నాను ఈరోజు. ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి ముందస్తుగా లక్కీ డిప్ ద్వారా ఎంపికైన తర్వాత వారంతా కూడా నడుచుకుంటూ కొంతమంది భక్తులు వెళ్తున్నారు. అలిపిరి స్వామివారి దర్శనాన్ని చేసుకున్న తర్వాత కొండపైకి వెళ్ళింది. ఎన్ని గంటలకు దర్శనం వచ్చింది, ఎలా వెళ్తున్నారు? మాకు లక్కీ డిప్ ద్వారా దర్శనం దొరికిందండి. టీటీడీ వాళ్ళకి ధన్యవాదాలు. మాకు 9 గంటలకు దర్శనం స్టార్ట్ వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ సంవత్సరం ఇది 5వసారి. చాలాసార్లు సుప్రభాతం, తర్వాత మొదటి గర్భ శ్రీవాణి టోకన్లు అలా చాలాసార్లు దర్శనం చేసుకున్నానండి. ఇలా సంవత్సరం చివరిలో లాస్ట్ రోజు కూడా ఇలా దర్శనం వచ్చినందుకు ఆనందంగా ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? వైకుంఠ ఏకాదశి రోజు నిన్న పెద్ద ఎత్తున దర్శనం చేసుకున్నారు. ద్వాదశి రోజు కూడా అవకాశం వచ్చింది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. నిన్న మా ఆడపడుచు వాళ్ళకు కూడా వచ్చింది. వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకున్నారంట. చాలా బాగా దర్శనం అయిందని చెప్పారు. అందుకే మేము కూడా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాము. మాకు ఈవినింగ్ 9కి వచ్చింది. టీటీడీ వాళ్ళకి ఇలా పెట్టినందుకు కొంచెం క్రౌడ్ లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని ఇలా లాస్ట్ ఇయర్ ప్రాబ్లం లేకుండా ఇయర్ పెట్టినందుకు ఇలా హ్యాపీగానే ఉందండి. వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం రోజు నిన్న పెద్ద ఎత్తున టీటీడీ తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకున్నారు. వారు ముందుగా కేటాయించినటువంటి స్లాట్స్ ఆధారంగా తిరుమలకు చేరుకున్నటువంటి భక్తులు మనం చూడొచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది నడుచుకుంటూ వెళ్తున్నారు? మేము కాకినాడ నుంచి వచ్చాం సార్. 27 లక్షల మందిలో లక్కీ డిప్గా మేము 4 సెలెక్ట్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే స్వామివారు ప్రతి సంవత్సరం కూడా మాకు దర్శన భాగ్యం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. మొదటగా మాకు ఇలాగ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. కావున స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఎలాగ ఉండాలని సరే నేను కంపల్సరీ ప్రతి సంవత్సరం ఇలాగ లక్కీ డిప్లో ఎంపికై ప్రతి సంవత్సరం ఈ అలిపిరి మెట్ల ద్వారా నేను పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలని నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. నమో వెంకటేశాయ. ఎన్ని గంటల స్లాట్ వచ్చింది, మీకు ఎక్కడి నుంచి వచ్చినారు? ఓం నమో వెంకటేశాయ. నేను సిద్దిపేట నుండి వచ్చాను సార్, తెలంగాణ నుంచి. నాకు ఈరోజు సాయంత్రం 8 గంటలకు స్లాట్ దర్శనం బుక్ అయింది. ఈ లక్కీ డిప్లో నాకు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ సంవత్సరంలో స్వామివారిని దర్శించుకోవడం మూడోసారి. ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. మనం చూడొచ్చు లక్కీ డిప్ ద్వారా ఎంపికైనటువంటి భక్తులు అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం అలిపిరి మెట్ల మార్గం వద్ద రద్దీ కూడా మనం చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అలిపిరి మెట్ల మార్గం వద్ద ఒక్కొక్క మెట్టుకు పూజ చేసుకుంటూ తిరుమల శ్రీవారి దర్శనానికి గోవింద నామస్మరణ చేసుకుంటూ వారంతా కూడా తిరుమల చేరుకోవడానికి వారికి ముందుగా కేటాయించినటువంటి స్లాట్స్ ఆధారంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు వారంతా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమల చేరుకోవడానికి వెళ్తున్నారు. ప్రస్తుతం మనకు కనిపిస్తోంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి ద్వాదశి రోజున వారికి కేటాయించినటువంటి స్లాట్స్ ఆధారంగా తిరుమల చేరుకోవడానికి ఒక్కొక్కరుగా తిరుమలకు ఒక్కొక్క మెట్టుకు పూజ చేసుకుంటూ గోవింద నామస్మరణ చేసుకుంటూ తిరుమలకు చేరుకోవడానికి వారంతా కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఒక్కొక్కరు ఏదైతే వారికి కేటాయించినటువంటి స్లాట్స్ ఆధారంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులైతే పోటెత్తుతూ ఉన్నారు. అరుణ. విజయమూర్తి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.